వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు. ప్రతి మౌనం వెనుక ఒక తుఫాను తప్పనిసరి అంటుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అదే జరుగుతుందా? అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడు, ఆప్ గొంతుకగా పార్లమెంట్లో గర్జించిన యువనేత రాఘవ్ చద్దా ఇప్పుడు ఎక్కడ? రాఘవ్ చద్దాకు ఆప్ హైకమాండ్ కు మధ్య దూరం పెరిగిందా? మద్యం కుంభకోణం సెగ చద్దాను కూడా తాకిందా? అందుకే ఆయన విదేశాలకు వెళ్లారా? పార్లమెంట్లో ఒకప్పుడు తూటాల్లాంటి మాటలు పేల్చిన ఆ గొంతులో ఇప్పుడు పదును తగ్గిందా? లేక ఆప్ కోటలో చీలిక రాబోతుందా? మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా చద్దా వ్యవహారం దేనికి సంకేతం? ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిప్పు లేనిదే పొగరాదు అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి వెన్నంటి ఉన్న రాఘవ్ చద్దా ఇప్పుడు హైకమాండ్కు దూరంగా జరగడం చర్చనీయాంశంగా మారింది. మునిగితే గానీ లోతు తెలియదు అన్నట్లుగా పార్టీ అంతర్గత గొడవలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం తర్వాత పార్టీ నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. సరైన నాయకత్వం లేకపోతే క్రమశిక్షణ తప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చడ్డా మౌనం వెనుక ఏదో బలమైన కారణం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికంగా జరగదని, ప్రతి మౌనం వెనుక ఒక వ్యూహం ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా రాఘవ్ చడ్డా యువ నాయకుడి చుట్టూ తిరుగుతోంది. ఆయన రాజకీయ ప్రస్థానం అదృష్టం వరిస్తే అడ్డాల మీద గుర్రాలు పరిగెడతాయి అన్నట్లుగా చాలా వేగంగా సాగింది. చార్టర్డ్ అకౌంటెంట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన అన్నా హజారే ఉద్యమ సమయంలో రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లు చిన్న వయసులోనే పార్టీ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్ది కేజ్రీవాల్ నమ్మకాన్ని చూరగొన్నారు. ఆప్ ఆవిర్భావం నుండి మేధోపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విత్తు బాగుంటేనే కదా చెట్టు బాగుంటుంది. ఆయన సమర్థతను గుర్తించి పార్టీ అతి పిన్న వయసులోనే రాజ్యసభకు పంపింది. రాజకీయాల్లోకి వచ్చే యువతకు చడ్డా ఒక రోల్ మోడల్గా నిలిచారు. క్లిష్ట సమయాల్లో పార్టీ గొంతుగ్గా మారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ఎదుగుదల చూసి ప్రత్యర్థులు సైతం అసూయ పడేవారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. పార్లమెంట్లో రాఘవ్ చడ్డా ప్రసంగాలు సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థుల గుండెల్లో గుణపాల్లా దిగుతాయి. ఆయన ప్రతి మాట చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లు కాకుండా పక్కా ఆధారాలతో కూడి ఉంటుంది. రాజ్యసభలో ఆయన లేవనెత్తే అంశాలు ప్రభుత్వంపై గోడకు కొట్టిన బంతిలా బలంగా ప్రభావం చూపుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత చడ్డా విషయంలో అక్షరాలా నిజం. తన వాక్ పటిమతో దేశవ్యాప్తంగా యువ ఓటర్లను ఆప్ వైపు తిప్పుకోగలిగారు. క్లిష్టమైన బిల్లులపై ఆయన ఇచ్చే వివరణలు పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయన పార్లమెంటు ప్రసంగాల్లో ఆ పాత వాడి వేడి కనిపించటం లేదని చర్చ సాగుతోంది. రాజకీయాల్లో మాటలు తూటాల్లా ఉండాలని ఆయన నిరూపించారు. రాఘవ్ చడ్డాకు మరియు ఆప్ హైకమాండ్కు మధ్య ఇప్పుడు చుక్కెదురు అన్నట్లుగా పరిస్థితి మారింది. దూరపు కొండలు నునుపు అన్నట్లు బయటకు అంతా బాగానే ఉన్నా లోపల విభేదాలు భగ్గుమంటున్నాయి. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో చడ్డా విదేశాల్లో ఉండటం ఇల్లు కాలుతుంటే ఇల్లాలు పీట వేయమన్నట్లు ఉందనే విమర్శలు వచ్చాయి. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంపై క్యాడర్ అసహనంతో ఉంది. కుండబద్దలు కొట్టినట్లు ఈ గ్యాప్ గురించి ఎవరూ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకప్పుడు కేజ్రీవాల్కు కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది మిస్టరీ. ముందు వెనక చూసి అడుగు వెయ్యాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ విభేదాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం చెమట చిందిస్తేనే విజయం లభిస్తుందనడానికి నిదర్శనం. ఈ గెలుపు వెనుక రాఘవ్ చడ్డా రచించిన వ్యూహాలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలక పాత్ర పోషించి సత్తా చాటారు. గ్రౌండ్ లెవెల్లో నాయకులను కలుపుకొని పోయి చరిత్ర సృష్టించారు. పంజాబ్ గెలుపుతో చడ్డా ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయింది. ఈ విజయంతో ఆయన పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. కానీ ఇదే విజయం ఆయనపై కొంతమందిలో అసూయను కూడా పెంచిందని అంటారు. రాజకీయాల్లో విజయం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో అన్ని చిక్కులను కూడా తెస్తుంది.
రాఘవ్ చెడ్డా లండన్ పర్యటన ఇప్పుడు గోరు చుట్టుపై రోకటి పోటులాగా మారింది. కంటి చికిత్స కోసం వెళ్లినట్లు పార్టీ చెబుతున్నా నమ్మని వారికి నారాయణ మంత్రం చెప్పినట్లు ప్రజలు దీన్ని విశ్వసించటం లేదట. పార్టీ అధ్యక్షుడితో సహా కీలక నేతలు జైల్లో ఉన్నప్పుడు ఆయన విదేశాల్లో ఉండటం చర్చనీయాంశమైంది. సమయం చూసి దెబ్బ కొట్టాలని ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు సమాచారం. ఆయన విదేశీ పర్యటనపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కంచికి వెళ్లిన కథ ఇంటికి రాదు అన్నట్లు ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రవర్తన పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ప్రశ్నిస్తోంది. క్లిష్ట సమయంలో పలాయనం చిత్తగించటం నాయకత్వ లక్షణం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే రాఘవ్ ఇప్పుడు మౌనం, అర్ధాంగీకారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ణయాలపై ఒకప్పుడు స్పందించినట్లుగా ఇప్పుడు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ అంతర్గత విషయాలు బయటకు రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఆయన ఎక్స్ ఖాతాలో వస్తున్న పోస్టులు కూడా కేవలం మొక్కుబడిగా ఉంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు. లోపల ఏం జరుగుతుందో త్వరలోనే తెలుస్తుంది. మౌనం ఎప్పుడూ ఒక కొత్త తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిది. తన వ్యూహాలను మార్చుకుంటారా లేక పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ నిశ్శబ్దం పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నింపుతోంది. రాఘవ్ చెడ్డా ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనలో పడేశాయి. ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని వెతకడం కష్టంగా మారుతోంది. నోరు విప్పితే ముత్యం రాలిపోతుంది అన్నట్లుగా ఆయన చాలా పొదుపుగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో సంకేతాలు అనేవి గోడ మీద రాసిన రాతల్లా స్పష్టంగా కనిపించవు. ఆయన తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం నుండి ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నది బహిరంగ రహస్యం. ఆయన తన పంతాను మార్చుకుంటున్నారా? ఈ మార్పు ఆప్ కోటలో చిచ్చు పెడుతుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎండమావిలో నీరులాగా మారుతోంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అన్నీ కుటిల పనులు అన్న విమర్శలు పెరిగాయి. చెడ్డా వంటి యువ నేతలను పక్కన పెట్టడం పార్టీలో ఏకస్వామ్యానికి దారితీస్తుందన్న భయం నెలకొంది. చెడ్డా అసంతృప్తిని హైకమాండ్ గుర్తించటం లేదు. ఒకప్పుడు సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఇప్పుడు కొందరి చేతుల్లో ఉందన్నది చర్చ. చెట్టును నమ్మిన వానికి నీడ దొరుకుతుంది, కానీ ఆ చెట్టే ఎండిపోతే పరిస్థితి ఏమిటి? కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అంతర్గత కుమ్ములాటలు ఏ పార్టీకైనా గొడ్డలి పెట్టులాంటివి. మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆప్ నేతలకు తలపైన కత్తిలాగా వేలాడుతోంది. ఈ కేసులో చెడ్డా పేరు చాలా చర్చకు రావటం నిజం నిప్పులాంటిది అని కొందరు భావిస్తున్నారు. ఈ కేసు నుండి తప్పించుకోవడానికే ఆయన విదేశాలకు వెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. మరి ఆయనపై ఏవైనా విచారణ సంస్థల ఒత్తిడి ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఈ పరిణామాలు చెడ్డా మరియు కేజ్రీవాల్ మధ్య దూరాన్ని పెంచాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఆప్కే. పార్టీ ప్రతిష్టకు ఈ పరిణామాలు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఉచ్చు నుండి ఆయన ఎలా బయటపడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది గాజు గ్లాసు లాంటిది. ఒకసారి పగిలితే అతికించడం కష్టం. రాఘవ్ చెడ్డాపై ఇప్పుడు పార్టీలోనే నమ్మకం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. నమ్మిన బంటును నట్టేట ముంచినట్లు చెడ్డా వ్యవహార శైలి ఉందని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు, కానీ చెడ్డా ఆపద సమయంలో అందుబాటులో లేరు. వివాదాల నుండి ఆయన దూరంగా ఉంటున్నారు. తన ఇమేజ్ను కాపాడుకోవడమే ప్రాధాన్యతగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఇది ఆయన భవిష్యత్తు రాజకీయాలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాఘవ్ చెడ్డా మౌనాన్ని బీజేపీ సందు దొరికితే చాలు అని వాడుకుంటోంది. ఆప్ నేతల మధ్య చీలికను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. చెడ్డా బీజేపీలో చేరతారన్న వార్తలు గాలిలో దీపం లాంటివి కావచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. గోడ మీద పిల్లిలాగా ఆయన ఎటు దూకుతారో అన్నది ఎవరూ చెప్పలేరు.
ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడంలో ఆప్ విఫలమవుతోంది. చెడ్డాను ఒంటరిని చేయడం ద్వారా ఆప్ను బలహీనపరచాలని బీజేపీ యోచిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరిని బలి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. యువతలో రాఘవ్ చడ్డాకు ఉన్న ఫాలోయింగ్ నింగికెగిసిన కెరటం లాంటిది. ఆయన తన హ్యాండ్సమ్ లుక్స్ మరియు నాలెడ్జ్తో ఆకర్షిస్తారు. ఆయన పార్టీని వీడితే ఆప్ ఒక పెద్ద యువ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్లు యువనేతలు లేని పార్టీ మనుగడ కష్టం. చెడ్డా తన సొంత రాజకీయ పార్టీని పెడతారా లేక వేరే పార్టీలో చేరతారా అన్నది పెద్ద సవాల్. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. అలాగే ఆయన నిర్ణయాలు కూడా ఉండొచ్చు. ఆయన బలాన్ని తక్కువ అంచనా వేయటం ఆప్ హైకమాండ్ చేసే పెద్ద పొరపాటవుతుంది. ఆయన భవిష్యత్తు ఇప్పుడు ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. చెడ్డా మౌనం పరోక్షంగా కేజ్రీవాల్కు నష్టమే తెస్తుంది. మురిగే కుక్క కరవదు కాని మౌనంగా ఉన్న పాము ప్రమాదకరం. తనను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన మౌనం ద్వారానే చూపిస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతిగా అధికారం చలాయిస్తే తిరుగుబాటు తప్పదని ఆయన సంకేతం ఇస్తున్నారు. పార్టీని నిలబెట్టిన వారిని పక్కన పెడితే అన్నట్లుగా పార్టీ కుప్పకూలుతోంది. నాయకత్వం తన పద్ధతిని మార్చుకోవాలని చెడ్డా భావిస్తున్నట్లు సమాచారం. గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని ఆయన అనుకుంటున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఈ ఆధిపత్య పోరులో ఆఖరి విజయం ఎవరిదో చూడాలి. ఆప్ సంక్షోభం ఆకు మీద నీటి బిందువులా ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంది. సత్యం నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయటపడక తప్పదు. చెడ్డా మరియు హైకమాండ్ మధ్య గ్యాప్ నిజమా లేక ఇదొక మైండ్ గేమా అన్నది త్వరలోనే స్పష్టమవుతుంది. మరోవైపు రాఘవ్ చెడ్డా రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతమైన మలుపు దిశగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమవుతోంది. కాలమే ఈ చిక్కుముడిని విప్పుతుందా లేదా చూడాలి.